వేసినామంటే అయినా అప్పుడే కొవ్వు వచ్చినాయి. మనం ఇంకో నెల మేపినామంటే అమ్ముకోవచ్చు. ఇప్పుడు నెల తెచ్చి నెల తర్వాత పెట్టాలి మందులు. ఎందుకంటే ఫస్ట్లో పెట్టకూడదు, కొంచెం వీక్గా ఉంటాయి కదా బాక్సులు అన్నీ బాగా నెమరేస్తున్నాయి. ఏవే కానీ నీకు వీక్గా లేవు పొట్టెన్లో. చూడు ప్రతి ఒక్కటి బాగా ఎంత బాగా నెమరేస్తున్నాయి చూడు, గమనించండి. చూడు చేసే శాసలు దీని అమ్మ జీవితం. జాగ్రత్తగా మేసుకుంటే మంచి డబ్బులు వస్తుంది. నెలకు 20,000 30,000 సంపాదించుకోవచ్చు. అంటే జాగ్రత్త మేపల్లా. ఎందుకంటే పొట్టెన్లో పాకోకుండా ఎప్పుడెప్పుడు మెడిసిన్స్ పెట్టుకున్నామంటే కన్నా జాగ్రత్త చేసుకొని పిల్ల ఆటోమేటిక్గా నీకు అభివృద్ధి అవుతుంది, డబ్బులు కూడా వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ పెడతానే ఉంటాం. మెడిసిన్స్ అన్నీ పెట్టేసినాము చూడండి, అన్నీ బాగున్నాయి యాక్టివేషన్గా. పిల్లలు అయితే చూడండి ఏదే కానీ డల్గా లేదు. మనం పట్టకొచ్చి 45 days అవుతుందిలే, 45 days అవుతుంది. ఇప్పుడు దగ్గర 14,000కి అడిగినారు. అంటే మనం పట్టకొచ్చుకున్న 13,000కు. డైరెక్ట్ సంతలే పోతే 17,000 18,000 అమ్మచ్చు. కానీ వ్యాపారస్తులు వచ్చి 13 14 అట్లా అడుగుతూ ఉంటారు. అందుకే ఈరోజు మెడిసిన్ పెట్టినాను. రేపు నుండి మొక్కజొన్నలు 3 రోజుల తర్వాత మెడిసిన్ వాడినిచ్చి మొక్కజొన్నలు బియ్యం ఇవన్నీ పెట్టినామంటే ఇక పిల్ల ఒక్క రేంజ్లో సొత్తం అయిపోతుంది. చూడండి ఎట్లుండే చూడండి. ఎవరైనా కావాలంటే రాండి. 46 పిల్లలు ఉన్నాయి, 46 పిల్లలు ఇచ్చేస్తాం ఇంకొక 20 రోజుల తర్వాత. ఎందుకంటే మొక్కజొన్నలు బ్యాళ్ళు అన్నీ ఏముండాయో బియ్యం అన్నీ పెట్టి అన్నీ వేసినామంటే కానీ ఆ పిల్ల మరిగొక్కుతుంది. చూడండి ఎట్లుండే చూడండి, పిల్లలు అన్నీ బలుండాయి. అందుకు ఈ నెలంతా మేపు అమ్మేద్దాం అనుకుంటా. మన నెంబర్ కావాలంటే ఫోన్ చేయండి 9502222684. ఇప్పుడు ఎందుకంటే సత్తవయ్యకి కూడా మెడిసిన్ వచ్చినాయి, మెడిసిన్స్ పెట్టినాను. ఈ 3 మెడిసిన్స్ పెట్టినామంటే 3 days పిల్ల ఆటోమేటిక్గా సత్తవైపోతుంది. చూడండి ఎట్లున్నాయి చూడండి పిల్లలు. ఏవే కానీ తీసేటట్టులేవు, అన్నీ ఒకటే సైజులే. కాయలు కూడా ఏలవన్నీ చూడండి ఒకదానికి అట్లే. దీనికి అమ్మ కాయలు లావు అయిపోతున్నాయి. అంటే కాయ ఎంత ఊరితే పొట్లు అంత ఊరుతుంది. ఇంకా అదే చూడండి గంట కొట్టుకోవచ్చు అని కావాలంటే. ఎందుకంటే గుళ్ళో గంట కంటే ఇక్కడ కొట్టుకోవచ్చు. చూడండి ఎట్లున్నాయి చూడండి పిల్లలు. ఈరోజు రేపు స్నానం చేయించని బాయిలోకి వేస్తే ఈత కొడతాయి, గలీజ్ అంతా వెళ్ళిపోతుంది. ఇది ఒకటి కొంత డల్గా ఉంది, మన గాలి పోసింది. ఇంక అన్నీ బాగున్నాయి చూడండి పిల్లలు. 45 ఇచ్చేస్తా చూడండి. కానీ రీజనబుల్ రేట్ ఉంటేనే ఇస్తాం. వచ్చి ఊరినే అడిగితే ఆ రేటుకి రావు మన దగ్గర. ఎందుకంటే అయినా బయట ఇడిసే వేస్తాను ఇవన్నీ. చూడండి ఎట్లుండే షెడ్లు వేసి మేపుతాను కదా. ఎంత శ్రమ ఉంటుంది చూడండి. బట్టలు కూడా ఎట్లా అయిపోయినాయి చూడండి. ఎందుకంటే బట్టలు కూడా మాసిపోయినాయి. నిక్కర్ చూడండి ఎట్లా అయిపోయిందో. ఎందుకంటే పొట్టేళ్ళకి మందు పెట్టాలంటే అది సలుగా ఉండదు అనుకుంటాం, కానీ మహా డేంజరు. ఎందుకంటే నాకు పుట్టండి కాస్తాను కాబట్టి తెలుస్తుంది. కానీ ఈ అమ్మ ఈ జీవితం చాలా వరస్ట్. చూడండి గలీజ్ చేతల మీద ఎంత అద్దుమానంగా అంటే అంత మానంగా ఉంటుంది. 10 ml వేసామంటే ఇంకో నెల మేపినామంటే అమ్ముకోవచ్చు. ఒక 50,000 వస్తుంది. 50,000 కోసం 2 నెలలు ఎంత కష్టం ఉంటుంది చూడండి. అయిపోయినాయి. ఎంత సతాయిత్తా అంటే అంత సతాయిత్తా చూడండి. ఎందుకంటే ఒకనే కదా మందు కలిపినా చూడండి. ఎందుకంటే ఈ మందు మనం ఇంత వేసుకోవాలా చూపిస్తుంది చూడండి ఎంత అనేది. ఒక్కనే వీడియో తీసుకోవాలా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా చూడు ఎన్ని కష్టాలు ఉంటాయి మనకి. 15 ml వీక్కోవాలా, నోట్లోకి వేయాలా. అంటే పట్టుకోనవరు చూడు. దాని అమ్మ చేసి శాస్త్రాలు చూడండి బాగా కొవ్వట్టి వేసుకొని మనం ఎంత వేసుకోవాలంటే 15 ml వేసుకోవాలా. ఇది ఉంటుంది కదా 15 ఇంత. నీకు అప్పుడు మెడిసిన్ పెట్టినామంటే ఒకదానికి బాగుంటుంది. నీకు ఒక నెలకల్లా తయారైపోతాయి పొట్టెన్లో. మనం దీంట్లో పోసుకొని కొంచెం ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి, బాగుంటుంది చూడండి. అంటే కలుస్తుంది బాగా. కలుపుకుంటే కానీ బాగా నీకు బాగుంటుంది. అనేది ఇది 2 మిక్సింగ్ చేసుకొని దీంట్లో కలుపుకోమన్నారు. ఇంతకుముందు ఇది పెట్టింటి, ఇప్పుడు ఈ సబ్జెక్టు. అంటే మనం పెడతా ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి ఏమనేది ఎట్లా అనేది. చూడండి మందు అంటే ఇంక అన్నీ పోతాయి. అయిపోయి చూడండి ఇంకెక్కడా వాళ్ళు దొరుకుతాయి. అది ఉదాహరణకి నేను అమ్మ మెడిసిన్ పెట్టచ్చు చూడండి. మెడిసిన్స్ తెస్తా రెడీ చేశాను. బోన్లోకి దొబ్బినామంటే ఈరోజు ఇంకెక్కడ మెడిసిన్స్ పెట్టేస్తా చూడండి. పోనే పో చూడండి బోన్లోకి దొబ్బుతాయి. ఎందుకంటే భయపడతాయి ఈరోజు చేస్తున్నాం కదా అని. పోమా పోలా లోపలికి ఇంకా వెళ్ళిపో, భయపడతాయి. పోలా హై
అదే సామాన్యంగా పో, ఎందుకంటే భయపడతాయి. హై హై హై. పొట్టెన్లకు మెడిసిన్ పెడతాను. మెడిసిన్ పెట్టి ఇట్లా కడ్డీ వేసి జాలరీ వేసి మనం ఏం చేయాలంటే ఇట్లా పెట్టేసినామంటే కినా జాలరీ దీంట్లోకి వేసినామంటే కినా మందులు వేసి దాంట్లోకి బయటకు దొబ్బుతా ఉండొచ్చు ప్రతి ఓదాన్ని. ఇప్పుడు దీంట్లోకి తెచ్చుకోవాలా. దీంట్లో తెచ్చుకున్నామంటే కానీ జాలరీ వేసినాం కదా, పొట్టెన్లు మొత్తము దీంట్లోకి వేసేసినామంటే ఇప్పుడు ఇదిలోకి మందులు పెడతా ఉండొచ్చు. చూడండి అట్లానే చెప్తా. కొంతమంది ఏం చేస్తారంటే రంగుతోనూ గుర్తులు పెడతా అంటారు. గుర్తులు పెడితే మిస్సింగ్ అయిపోతాం.